హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్. ఇది థర్స్డే వ్లాగ్ అనమాట. ఆ రోజు నాగల చవితి కదా, సో మేము టెంపుల్కి వెళ్ళాము. ఇది విజ్ఞాన మందిర్ అని చెప్పేసి కర్నూలులో ఉందన్నమాట. మాకు ఇంటికి దగ్గరే. ఇది ఎప్పుడు చేనేత పెడుతుంటారు దీనికి ఆపోజిట్లో. సో ఇది మ్యాటర్ అనమాట. మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. చూడండి, చాలా పెద్ద టెంపుల్. ఈ చెట్టు చూడండి, రావి చెట్టు ఎంత బాగుందో. అందుకే ఒకసారి పైకి చూపించాను, మీరు చూస్తారని. చూడండి, ఇది చాలా పెద్ద గుడి. ఇదంతా ఒక రౌండ్ వేసేయచ్చు అనమాట. ఈ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఎంట్రన్స్లో ఇదంతా ఒక పెద్ద రౌండ్ వేయచ్చు అనమాట. బాగుంది. అంటే వర్షం పడింది మాకు ఆ రోజు. కర్నూలులో బాగా వర్షం పడింది. ఇటువైపు ఉంది కదా రైట్ సైడ్, ఇటు కూడా వెళ్ళొచ్చు గుడిలోకి. అండ్ నెక్స్ట్ ఇది గజస్తంభం. దాని తర్వాత ఇది రైట్ సైడ్లో ఏదో చిన్న టెంపుల్ ఉంది. ఇదైతే ఓపెన్ చేయలేదు. నేను రావడం ఫస్ట్ టైమే అనమాట. చూడండి, ఈ పెయింటింగ్ బాగుంది కదా, కృష్ణుడు అండ్ రాధ బాగున్నారు కదా. నేను చెప్పాను కదా ఇందాక ఒక రౌండ్ వేసేయచ్చు అని. అక్కడ స్టార్ట్ చేస్తే అంతా చుట్టుకొని రావచ్చు. చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. నేనైతే చాలాసార్లు వెళ్ళాలని అనుకున్నా కానీ నాకు ఎప్పుడు కుదరలేదు. ఎందుకో మరి ఎప్పటికీ అర్థం కావట్లే నాకు. కానీ ఎప్పుడు అనిపిస్తుండేది పోవాలని. అటు సైడ్ ఒక ఎంట్రన్స్ అనమాట. అదే మేము పాలు పోయడానికి వచ్చాము. అవేళ మార్నింగ్ మాకు కుదరలేదు, వర్షం పడుతూనే ఉండే. సో ఈవినింగ్ అన్నా పోయేసి వద్దామని చెప్పేసి పోయినామన్నమాట. తర్వాత ఇది ఎంట్రన్స్ అండి, సారీ ఇది ఎంట్రన్స్. రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో సంథింగ్ ఏవో రూమ్స్ ఉన్నాయి, అది మనకు అనవసరం. ఇంకా లోపల చూడండి ఎంత పెద్ద ప్లేస్ ఉందో, దొరలేంత స్థలం ఉంది కదా. సో చూడండి ఇదంతా. ఏదైనా స్పెషల్ అకేషన్స్కి మేబీ ఫిల్ అవుతుందేమో. ఆ రోజు మాత్రం థర్స్డే మాత్రం నార్మల్గా ఉంది. ఇంత పెద్ద గుడి నేను అస్సలు చూడలేదు, ఇంత పెద్ద గుడి ఈ చుట్టుపక్కల ఏరియాలో అయితే. చూడండి, కృష్ణుడు క్లోజ్గా చూపిస్తాను ఆయనని. ఒక క్లోజప్ వేసుకుంటే చూడండి ఆయనని, చాలా బాగున్నాడు. నిజానికైతే నవ్వుతున్నాడు ఆయన. ఇదంతా చూపెడదామని చెప్పి చూపిస్తున్నాను. ఇది చూడండి ఎంత బాగున్నాడు కదా. చూడండి, బాగున్నాడు కదా. నెక్స్ట్ తర్వాత ఇది లోపల అనమాట. ఆయన చుట్టూ తిరగడానికి, ఆయన సెంటర్లో ఉంటాడు కదా, ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి అనమాట ఇది. అది పైన స్లాబ్ చాలా కిందికి ఉందన్నమాట. కిందికుంది, 2 సైడ్స్ వేలాగా, అటు సైడును ఇటు సైడ్ను వే ఉందన్నమాట. సో అది నేను చూపిద్దాము ఒకసారి, ఒక రౌండ్ వేద్దామని చెప్పి చూపిస్తున్నాను. మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ సో మచ్.